హలో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మా బాబు స్కూల్లో జరిగిన యాన్యువల్ డే సెలబ్రేషన్ అండ్ అరేంజ్మెంట్స్ గురించి, అలాగే 21st century స్కిల్స్ హౌ ఇంపార్టెంట్ ఫర్ ఎ కిడ్ అన్న విషయం, అలాగే మనం పేరెంట్స్గా ఈ 21st century స్కిల్స్కి తగ్గట్టుగా పిల్లలకి మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, వాళ్ళకి ఎలా మనం సహాయంగా ఉండాలి అనే వాటి పైన కలెక్టర్ గారు అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన గుణశేఖర్ గారి మాటలలో మనం కొన్ని విషయాలను అయితే తెలుసుకోవచ్చు. సో మిస్ కాకుండా చూడండి. మనకు ఒక్క విషయం ఇందులో హెల్ప్ అయినా మనం ఎక్కడో మన పిల్లల్ని రీచ్ అవ్వడానికి సహాయపడిన వాళ్ళం అవుతాం కదా. మనకు మన పిల్లలు ఏ దిశగా ఆలోచించాలి అనే కొన్ని టిప్స్ కూడా మనకి ఇందులో హెల్ప్ అవుతాయి. సో వారి మాటలను కూడా రికార్డ్ చేశాను, తప్పకుండా వినండి. కిడ్స్ ఎంతో ఇష్టంగా చూసే డిస్నీ ఛానల్ డిస్నీ థీమ్ ఫెస్ట్ అనేది ఒక థీమ్గా తీసుకొని దానిపైన సెలబ్రేట్ చేశారు. ఆ సాంగ్స్ని ప్రోగ్రామ్గా కూడా యూస్ చేశారు. అవి ఇవి పాటలు అనేటివి జనరల్గా జరిగేటివి, కానీ ఇలా ఒక థీమ్ సెలబ్రేట్ చేయడం, పిల్లలకి ఇష్టమైన విధంగా తీసుకెళ్ళడం నాకు అద్భుతంగా అనిపించింది. ఎవ్రీ పేరెంట్ తన పిల్లలని స్కూల్ జాయిన్ చేయించాలంటే పెద్ద తలభారం అయిపోతుంది కాలంలో. సో ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చేర్పిస్తే తన భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని జాయిన్ చేపిస్తూ ఉంటారు. అయితే మనము మన పిల్లలకి ఇచ్చేది ఏంటంటే ఈ ఒక్క ఎడ్యుకేషన్ అన్నమాట. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ద బేసిక్ ఫౌండేషన్ స్కిల్ సెట్ అనేది చక్కగా ఉందంటే వాళ్ళ లైఫ్లో హై స్కూల్ నుంచి ఇంకా మనం వాళ్ళ వెంట ఉండాల్సిన అవసరమే రాదు. ఇప్పుడున్న పేరెంట్స్ అయితే 2.5 years 2 years నుంచినే ఆల్ఫాబెట్స్ ఇంకా అవి ఇవి ఇంట్లోనే నేర్పించేస్తూ ఉన్నారు. రైమ్స్ అని అసలు అంత తొందరగా నేర్చేసుకోవాలి, మా పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో ఆశలతో కోరికలతో స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, జాయిన్ చేపిస్తూ ఉంటారు. మనం చదువుకునేటప్పుడు ఉన్న పద్ధతులు స్కిల్స్ ఇప్పుడైతే అస్సలు లేవు. చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఎడ్యుకేషన్లో. అప్పుడున్న రూట్ మెథడ్ అంటే బై హార్ట్ చేయడం, ఎగ్జామ్స్ రాయడం అనేటివి కాకుండా చాలా స్కిల్స్, కొలాబరేటివ్ స్కిల్స్ అనేటివి మనం ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది. అలాగే కొన్ని స్కూళ్ళలో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. అలాంటి స్కూలే అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ స్పోకన్ అనుకుంటాము, స్పోకనే కాదండి. దానితో పాటు క్రియేటివిటీ, కొలాబరేటివ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఒక పిల్లల్లో డెవలప్ అవ్వాలి అని బుక్స్ కూడా అలాగే వస్తున్నాయి, స్కూల్స్ కూడా అలాగే డెవలప్ చేస్తున్నారు. రాబోయే కాలంలో ఒక ఆర్గనైజేషన్కి కానీ కంపెనీకి కానీ ఒక వ్యక్తి ఎంప్లాయీగా ఎలా అయితే కావాలనో అలాంటి స్కిల్స్ స్కూల్ నుంచినే స్కిల్ సెట్ అనేది డెవలప్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, మనం చేసే ఉద్యోగంకి మనం చదువుకున్న చదువుకి ఏమైనా సంబంధం ఉందా? నాకైతే అస్సలు లేదని అనిపిస్తుంది. మనం చదివి ఎగ్జామ్లో రాసినటివి ఏవి మన ఉద్యోగంలో రావు. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళే అంచెలంచెలుగా కంపెనీల్లో కూడా ఎదుగుతున్నారు, బయట ఇంట్లో అన్ని వైపులా ముందుకొస్తున్నారు. ఇక్కడ ఈ బుక్స్లో నాకు నచ్చింది ఏంటంటే మన స్కూల్ లైఫ్లో స్టార్టింగ్ మనం ఏం నేర్చుకున్నామండి, ఏ కదా, బట్ ఇక్కడ ఎన్తో స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెంట్ అనమాట. ఏనే ఎందుకు నేర్చుకోవాలి? వై నాట్ ఎన్, వై నాట్ ఓ? జస్ట్ వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. ఈ కాలంలో ఎవరైతే డిఫరెంట్గా థింక్ చేస్తారో, డిఫరెంట్గా ఉండాలనుకుంటారో, యూనిక్ మెథడ్లో వెళ్తారో వాళ్ళకే లైఫ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళని కంపెనీస్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే నాకు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది. అరేంజ్మెంట్స్ కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ అనమాట ఇవన్నీ, అండ్ కార్నివల్స్, కొన్ని గేమ్స్ అయితే పిల్లలకి పెట్టారు. పిల్లలు ఆడుకోవాలంటే చాలా మక్కువ చూపిస్తారు కదా. పిల్లలతో పాటు పిల్లలకే కాదండి, పేరెంట్స్కి కూడా కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. కాకపోతే ఈచ్ గేమ్ 20 rupees అన్నమాట. గేమ్ అంటే అందరికీ ఇష్టమే. మనం కూడా మనం మొబైల్లో ఆడుతూ ఉంటాము, కానీ మొబైల్ కన్నా ఇలా ఫిజికల్గా ఆడడం అనేది చాలా మంచిది. సో ఈ గేమ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నాకైతే అన్నీ నేను వీడియోస్ తీసుకున్నాను. నేను ఇక్కడ వర్క్ చేశాను కాబట్టి టీచర్స్ అందరూ చాలా అభిమానంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అన్నీ అయితే నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే యాక్చువల్లీ ఇక్కడ 20 rupees పే చేస్తేనే గేమ్ ఆడాలి. నేనైతే ఏది ఆడలేదు, బట్ తెలుసుకున్నాను వీడియో కోసం. అండ్ ఒక గేమ్ అయితే నన్ను అలో చేశారు. అండ్ ఈ గేమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా బాగున్నాయి.
ఇక్కడ ఈ బాల్ని బ్యాలెన్స్ చేయాలి మనం టిల్ ద ఎండ్ పడిపోకుండా అన్నమాట. నేను ఇక్కడ నిలబడి ఈ హాఫ్ అన్ అవర్ నేను వీడియో తీసుకోగలిగాను అంటే ద వాల్యూస్ ఇన్ ద స్కూల్ సిస్టమ్ అండి అని చెప్పచ్చు. ఎవరో వచ్చారు మనకెందుకులే అని వాళ్ళు కూర్చోలేదు, నిలబడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఆ సిస్టంలో ఉన్న వాల్యూస్, స్కూల్లో ఉన్న వాల్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్లో ఉన్నాయి. అలాంటి టీచర్లో ఉన్నాయి అంటే పిల్లలకు కూడా వస్తాయి. అంతే, టోకన్ ఉంటేనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, టోకన్ ఇవ్వండి అని ఫస్టే వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు. బట్ దే డి నాట్ డూ దాట్. ఎందుకంటే వెన్ ఏ పేరెంట్ కమ్స్, ఇఫ్ దే టీచ్ ఆర్ ఇఫ్ దే ఎక్స్ప్లెయిన్, then when the parent are interested, then they'll get into it and they'll try to do it. నాకు టీచర్స్ బిహేవియర్ కూడా చాలా బాగా నచ్చింది. మంచి టీచర్స్ ఉన్నారు. నేనైతే ఈ ఒక్క గేమ్ ట్రై చేశాను విత్ రిక్వెస్ట్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. మనం దాన్ని అందులోకి ఇన్సర్ట్ చేయాలి, ఫిష్ని. చాలా కాన్సన్ట్రేషన్ కూడా చేయాలి ఇన్సర్ట్ చేయాలి అంటే. ఇలా మంచి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆల్ ద గేమ్స్ బిహైండ్ 1 or 2 science concepts are there. అండ్ ద గేమ్స్ ఆర్ నాట్ లైక్ రషింగ్ ఆర్ పుషింగ్ ఇంటూ ఇట్. ఇది చాలా కామ్గా, కాన్సన్ట్రేషన్గా మన బ్రెయిన్ యూజ్ చేసేలాగా ఉన్నాయి. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇక వాయిస్ని కట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వీడియోస్లో మా మేడం, కరెస్పాండెంట్ మేడం గారు సైకాలజిస్ట్ అని చెప్తూ ఉంటాను కదా. సో తన మాటలలో మీరే వినొచ్చు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఈ 21st century స్కిల్ సెట్ ఎలా ఉండాలి, పేరెంట్స్ మనం ఎలా ఉండాలి, ఎలా థింక్ చేయాలి, మనకు కొన్ని టిప్స్ అయితే దొరకచ్చు కదా తన దగ్గర నుంచి. సో అందుకని వాయిస్ని కట్ చేస్తున్నానండి. మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. 21st century. So education which existed for before 4 decades or 5 decades may not be that relevant today. So I request you to throw a light in this direction, sir. Yeah. The biggest challenges in the current education system and when it comes to preparing students for 21st century. Yeah. First of all, I thank the management and the very able team of RK International School and of course the guests present here for asking me to be here. చాలా ఆహ్లాదకరమైన సాయంత్రం అండి. సరదాగా ఆడుకుంటున్నారు చాలామంది, చాలా సంతోషం. చిన్న ఊర్లో ఇంత పెద్ద స్కూలు ఒక విజన్ తోటి రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆహ్వానించే విషయం. And I'm very sure it will be doing very, very well. I mean, in the coming years, we'll be hearing a lot about this institution as we go forward. సో ఈ విషయానికి వస్తే అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం మీరు అన్నట్లుగా కొంత ఈ ఒక రకమైన ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం. అంటే 21st century అంటే 21st century 20th century ఎడ్యుకేషన్ పెడాగజీస్ ఎలా ఉండాలి, ఇంతకుముందు మాదిరి కొంచెం ర్యాంకులు, మార్కులు, లేకపోతే ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే ప్లేస్మెంట్స్ అండి. ఐఐటి నుంచి వస్తున్నాను నేను. ప్రతి పేరెంట్ ఐఐటి జేఈ అయిన తర్వాత వచ్చి ఫస్ట్ ఇయర్లోనే మా పిల్లవానికి ఎంత ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా చేంజ్ అవుతున్న ఈ తరుణంలో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా డిస్రప్టివ్ అనేది రైట్ వర్డ్ అండి. కొంచెం పాత పద్ధతులు, మూస పద్ధతులు ఖచ్చితంగా మారాల్సిందే. మొత్తం టీచింగ్ కమ్యూనిటీ కానీ, స్టూడెంట్స్ వైపు నుంచి కానీ, పేరెంట్స్ వైపు నుంచి కానీ, ముఖ్యంగా ఓవరాల్గా మనం ఈ మార్పును అర్థం చేసుకుని దానికి అనుకూలంగా ఏ రకంగా మనం అంటే పొద్దున ఆహ్వానించగలిగితే, అంటే టెక్నాలజీ లెడ్ ఇన్నోవేషన్ అని చెబుతుంటారు. అంటే ముఖ్యంగా టెక్నాలజీ మన ఎకానమీని ముందుకు తీసుకెళ్తుంటుంది, ఆర్థిక వ్యవస్థని. అదే రకంగా ఆర్థిక వ్యవస్థకి అవసరమైనట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మన మానవ వనరులు తయారు చేస్తుంటుంది. కాకపోతే చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే అనే అభిప్రాయం మాత్రం చాలా తప్పండి. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనకేంటంటే మనకున్న మధ్యతరగతి మనస్తత్వంతో ఈ ఐ వుడ్ సే ఇట్స్ ఎ కర్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏంటి, ప్రతి పిల్లవాడు కేవలం ఒక వర్క్ ఫోర్స్ మాత్రం చూడడం, జీవితాన్ని అర్థవంతంగా ఒక ఆలోచన పరుడుగా తీర్చిదిద్దాల్సింది ఎడ్యుకేషన్. సో
అంటే క్రిటికల్ థింకింగ్ అంటారు, అంటే విమర్శనాత్మకంగా ఆలోచించగలగడం, సృజనాత్మకత, ఇట్లాంటివి. అంటే ఒక విషయాన్ని కొత్తగా లోతుగా ఆలోచించదగ్గ ఆలోచించాల్సిన తరుణం ఈ 21st century స్కిల్స్ అనేవి ముఖ్యంగా చాలా అవసరం. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్లీ దీస్ ఆర్ ఆల్ ఈ పేరుతోటి పిలువబడుతున్నాయండి 21st centuryని. ఆ రకంగా మనకి కొత్తగా ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ NEP కూడా వచ్చింది, దాంట్లో కూడా దే ఆర్ ఆల్ ఇంటిగ్రేటెడ్. సో ఇప్పటి నుంచి చదువుకునే పిల్లలు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ గ్యాదరింగ్, కంటెంట్ మీద కంటే కూడా ఎట్లా ఈ కంటెంట్ని వాటిని హౌ డు బికమ్ వైజ్ విత్ ద ఎగ్జిస్టింగ్ డేటా, అది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. హౌ కెన్ వి క్రిటికల్లీ అనలైజ్ ఆర్ ఎవాల్యుయేట్, హౌ డు వి క్రియేటివ్లీ యూజ్ దీస్ థింగ్స్, ఆర్ హౌ డు వి యూజ్ సర్వైవ్ ఇన్ డిజిటల్ వరల్డ్ అండ్ గ్లోబలైజ్డ్ వరల్డ్, ఇంటర్కనెక్టెడ్ వరల్డ్. సో అంటే ఇంతకుముందు అందరికీ మన ఇంట్రడక్షన్లో మన వరకు చెప్పారు, అంటే క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కొలాబరేషన్, కమ్యూనికేషన్, లేకపోతే టెక్నాలజీ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ. సో ఇలాంటివి అంటే ఇట్లాంటి కొన్ని ఈ సముదాయ ఆలోచనలన్నింటినీ సంబంధించి 21st century స్కిల్స్ అని చెబుతున్నారండి. సో దీనికి మూస పద్ధతులకి స్వస్తి పలకాలే ఖచ్చితంగా. ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా, కానీ ఉద్యోగం మాత్రమే కాదు, చదువు అనేది ఈ దేశంలో ఎలాంటి మస్కు తయారవ్వాలంటే ఈ రకంగా కనుక మనం చదువుకోవాలని మనం ఆశించినా అది జరిగే పని కాదు. మన దగ్గర కొత్తగా ఇప్పుడు ఇన్నోవేషన్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి, కాకపోతే జరగాల్సినంతగా జరగలేదు. ఐఎమ్ షూర్ థింగ్స్ విల్ బి మచ్ బెటర్ యాజ్ వీ గో ఫార్వర్డ్. టాటా కంపెనీ లాంటి కంపెనీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఉద్యోగస్తుల కోసం చూస్తుంటే మనం తైవాన్ లాంటి చిన్న దేశాన్ని తీసుకురావాల్సి వచ్చిందండి. ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఇంత జనాభా ఉన్న మన దేశంలో 140-150 కోట్లలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే కొత్త ఇండస్ట్రీ పెట్టడానికి ఉద్యోగాలు ఇండియన్ కంపెనీ అంటే తైవాన్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనస్తత్వం కావాలి, రిస్క్ తీసుకోగలగాలి. ఒక రోజున సక్సెస్ రాకపోవచ్చు తొందరగా, అంత మాత్రాన డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఇన్ మై హంబుల్ ఒపీనియన్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఐ వుడ్ కాల్ ఇట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అంటే ఏంటంటే సీట్ వచ్చిందా, బీటెక్ చదివించాం, అంటే మేము చూసేది బేసిక్గా ఇది ప్లేస్మెంట్, అదే. ఇక దానికి మించి అంటే హౌ టు మేక్ ద కిడ్ ఏ మీనింగ్ఫుల్ స్కిల్స్ మన ఎడ్యుకేషన్లో హౌ ఇంపార్టెంట్ డూ యూ థింక్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ సార్? ఇప్పుడు కమ్యూనికేటివ్ స్కిల్స్ కావచ్చు, కొలాబరేటివ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇలాంటివి టెక్నికల్ స్కిల్సే కాకుండా ఇవి ఎంత ఇంపార్టెంట్ అని మీరు భావిస్తున్నారు పిల్లలకి? కొంతమంది వాళ్ళు చదవడం, అకాడమిక్ స్కిల్స్ చాలా బాగుంటాయి, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు, మార్క్స్ బాగా వస్తూ ఉంటాయి, మాట్లాడలేరు. సో దే విల్ నాట్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు కమ్యూనికేట్ వెల్. సో డూ యూ థింక్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ టు సక్సీడ్ ఇన్ దిస్ కట్ థ్రోట్ కాంపిటీషన్? ఎందుకంటే మీరు ఇండస్ట్రీ కొలాబరేషన్స్లో చాలా క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటారు, ప్లేస్మెంట్ సెగ్మెంట్లో కూడా మీరు చాలా వర్క్ చేస్తూ ఉంటారు పిల్లలకి. సో మీ అబ్జర్వేషన్స్ షేర్ చేసుకున్నారంటే పేరెంట్స్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఇన్ ట్రైనింగ్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, సో దట్ children will succeed in future. How important do you think our soft skills along with digital skills and technical skills getting integrated with education, please? Thank you, madam. అందరికీ జనరల్గా ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ దాకా డిజైన్ థింకింగ్, వాళ్ళు కొద్దిగా ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, ఓకేనా, ఏదో మనం బుక్స్లో ఉన్నది బట్టి బట్టకన్నా కొద్దిగా క్రియేటివిటీ అనేది రావడం, ఓకేనా, అవి స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టు 4th నుంచి వాళ్ళకి అన్ని వేలో ఇంజనీరింగ్ అంటే జనరల్గా మనం పేరెంట్స్ అంతా ఇంజనీరింగ్ అంటే నువ్వు మ్యాథ్స్ అంటే కాదు, ఫస్ట్ బేస్ని అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా పిల్లలు కానీ, ఎందుకంటే ఫండమెంటల్స్ వస్తే అలా 10th ఇంటర్కి వచ్చే ముందుకే దే వాంట్ టు క్రియేట్ సమ్ లిటిల్ బిట్ ప్రోగ్రామ్స్ కానీ, లిటిల్ బిట్స్ ఏదైనా ఒక యాప్స్ కానీ అలా డెవలప్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా in the right way, then we may not be able to succeed. And sometimes we observe many children will have some kind of problems in learning situations. They will not be able to express themselves for various reasons. So మనం తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వచ్చి మీకు చెప్పడం కాకుండా, వాట్ ఐ పర్సనలీ ఫీల్, సార్
మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నాన్న క్లాస్ రూమ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ద రైట్ ప్లేస్ ఫర్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ ద క్లాస్ రూమ్. యూ డోంట్ హ్యావ్ టు సఫర్ టిల్ యూ కమ్ టు క్లాస్. ఇంటికి వచ్చేంతవరకు నువ్వు అది తలలో పెట్టుకొని సఫర్ అవ్వాల్సిన పని లేదు. సో యూ షుడ్ నో హౌ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. అక్కడ ఒక టీచర్ ఉంటారు, క్లాస్ టీచర్ ఉంటారు, సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు, స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, లర్న్ టు కమ్యూనికేట్ యువర్ ప్రాబ్లమ్ అన్నది అది బేసిక్ థింగ్ ఐ ఫీల్. తెల్లవారు ఎప్పుడో వాళ్ళకు ఒక చిన్న ఇబ్బంది పడితే సాయంత్రం వరకు సఫర్ అవుతూ ఇంటికి వెళ్ళి అమ్మకో నాన్నకో చెప్పడం కాదు. సో వెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఎట్ హోమ్, దే హ్యావ్ టు సాల్వ్ ఎట్ హోమ్. వెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద క్లాస్ రూమ్, దే హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. సో కమ్యూనికేటివ్ స్కిల్స్, కొలాబరేటివ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి మనము ఇంపార్టెన్స్ ఇచ్చి రియల్ లైఫ్ అప్లికేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది నా పర్సనల్ అభిప్రాయం సార్. And come back at 6:35 and sit according to assigned zones. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మస్కిటోస్ ఎక్కువ ఉంటాయని మస్కిటో స్ప్రే చేస్తున్నారు. విన్నారు కదండి మేడం గారు. ఇక సార్ గారి మాటల్లో ఈ 21st century స్కిల్స్ అనేటివి పిల్లల్లో మనం ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి మనం ఎలా సహాయంగా ఉండాలని. Standing strong by his side, guiding and nurturing this institution is our co-founder and correspondent, Dr. Komala Ravindra. Ma'am, your unwavering commitment and motherly care for this school have created an environment where every child feels valued and encouraged to grow. We welcome you, ma'am. A heartfelt welcome to our Managing Director, Ms. Gautami, changing the future of RK International School. Ma'am, your passion for education and excellence is truly inspiring and we are ever grateful. We welcome you, ma'am. Ms. Mansi, ma'am, you bring life to our school's vision through your artistic touch and leadership, making learning an experience rather than just a process. We are so lucky to have you as part of this journey. We welcome you, ma'am. రావడం మంచి ఈ ఫెస్టివల్ లాగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు బేసిక్లీ వచ్చారు. లాస్ట్ 1 month బ్యాక్ మేడం ద్వారా బేసిక్లీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్కే స్కూల్స్, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నారు. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. ఫ్యూచర్లో బేసిక్లీ ఒక 5 స్కూల్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎక్కువ స్కూల్ వస్తే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ వస్తే ఒక మంచి ఆపర్చునిటీ పిల్లలకి వస్తుంది. సో ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఇన్ ద కమింగ్ డేస్, ఇన్ ద కమింగ్ ఇయర్ ఆల్సో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఖచ్చితంగా పెరుగుతుంది. చూస్తే ఆల్మోస్ట్ 30 నుంచి 40% ఐఐటీస్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ మెడికల్ సైడ్లో చూస్తే 30 నుంచి 40% వరకు బేసిక్లీ యంగ్స్టర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రంలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటే ప్రైమరీ బేసిక్ ఎడ్యుకేషన్ బాగానే ఉండాలి. సో ఇది ఒక స్కిల్స్ ఎక్వైర్ చేస్తే కూడా మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఐ హ్యావ్ సీన్ ద కరికులం ఆఫ్ ద స్కూల్ అండ్ very strong extracurricular activities they have planned. So definitely further development kuda pillalaku untundi. So this is Me to keep striving for excellence. I hope I made my parents so proud. Thank you.
5. Let's cheer him up, please, as well. Hi everyone, I am super happy for receiving this award. I would like to thank my parents, teachers and my friends for always supporting me. Thank you. That's camaraderie and friendship. Best outgoing student Karthik Reddy. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈ సంవత్సరము ఈ అకాడమిక్ ఇయర్లో తన బిహేవియర్ చూడలేదు. తను ఇప్పుడు 10th క్లాస్ అయిపోతుంది, బయట వెళ్తూ ఉన్నాడు. సో నాట్ జస్ట్ అకాడమిక్స్, అన్డౌటెడ్లీ హీ స్కోర్స్ 99, 100 in every subject because he is so disciplined, so committed towards his studies, undivided focus, undivided attention towards his job in the classroom. That was observed Karthik విషయంలో. నాట్ జస్ట్ దట్, పక్కన ఎవరైనా స్లో లెర్నర్స్ ఉంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అబ్బాయి చక్కగా. యూనో టీచింగ్ ఫ్యాకల్టీ, ఆ వినయము, విధేయత, డిసిప్లైన్ అంటారు కదా, అండ్ ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ, ఒక పాజిటివ్గా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని చూస్తాం. సో ఈ పారామీటర్స్ చాలా ఉంటాయండి. డీప్ అబ్జర్వేషన్తో చేసి తనని బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా తీసుకున్నాం. అకాడమిక్గా చాలామంది ఉన్నారు 99, 100 వచ్చేవాళ్ళు, బట్ ఓవరాల్గా అన్నీ సమ్ టోటల్ ఆఫ్ అసెస్మెంట్ అంటారు. అలా చేసి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో ప్రతి క్లాస్లో కూడా ఎల్కేజీ నుంచి ఆ స్టూడెంట్స్ హెల్పింగ్ నేచర్ ఉందా, టీచర్స్ చెప్పినప్పుడు ఎలా వాళ్ళు వింటారు, హౌ కాన్సన్ట్రేటింగ్ దే ఆర్, అండ్ ఏదైనా తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేసినప్పుడు ఏడుస్తారా, లేకపోతే టీచర్స్ పైన కోపగించుకుంటారా, పాజిటివ్గా స్మైల్ చేసి దే లవ్ టు బీ కరెక్టెడ్, పక్కన స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారా, ఏదైనా చేయొద్దు అంటే ఇన్స్ట్రక్షన్స్, ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. సమ్ స్టూడెంట్స్ డోంట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. నువ్వు చెయ్యంటే చేస్తామంటారు కానీ చెయ్యరు. బట్ కొంతమంది స్టూడెంట్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని 100% ఫాలో చేస్తారు. స్కూల్కి రెగ్యులర్గా రావడము, ఓకే, అన్ని హోలిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ని అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసి ప్రతి స్టూడెంట్ ఐకాన్ కావచ్చు, గోల్డెన్ ఫెదర్ అవార్డ్ కావచ్చు, అలా ఒక్కొక్క అవార్డ్ అని పెట్టి పిల్లల్ని అంటే జస్ట్ టు మోటివేట్ దెమ్ టు బికమ్ ఛాంపియన్స్. ఈ పిల్లల్ని చూసి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఐ హ్యావ్ టు ట్రై ఫర్ దిస్ అవార్డ్ అని
ఎడ్యుకేషన్ గురించి ఎంతో కొంత టిప్స్ 1 or 2 అయితే మనకందరికి ఉపయోగపడినాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. ప్లీజ్ like, share and comment if you like the video. Thank you so much for watching my videos. Bye bye.